పిలవని అతిథిగా వచ్చాం, పిలిచిన అతిథిగా అయితే కాదు. అట్లేం లేదండి. మీ ఇల్లు గురించి సో ఎన్ని గజాలు? ఇది 50 గజాల్లో అవి దగ్గరుండి తనకి నచ్చినట్టుగా మొత్తం కట్టిపించాడు. మీరు కొన్నారా, మీ వారు కొన్నారా? ఈ స్థలం కొనింది నేను పెళ్లి కాకముందు. బట్ ఇక్కడ రేకులు ఇల్లు ఉండే, తర్వాత అవి మా మ్యారేజ్ అయిన తర్వాత అవి బిల్డింగ్ అంతా కట్టారు. అప్పుడు చాలా అంటే ఒక పక్క కరోనా టైం ఉంది, బయట బాగాలేదు, ఒక పక్క నేను ప్రెగ్నెంట్, డెలివరీ టైం ఉంది. అండ్ కరోనా వల్ల కట్టొద్దు అన్నారు ఇల్లులు ఎక్కడ, అప్పుడు మధ్యలో ఆపేశారు. ఇంకోటి ఎవరు సపోర్ట్ లేదు, నన్ను చూసుకోవాలి, మళ్ళీ డెలివరీ అయింది, నన్ను చూసుకోవాలి, బేబీని చూసుకోవాలి. ఇక్కడ అబ్బా చాలా అంటే చాలా, నేనేమో అక్కడ ఇంట్లో ఉండి బేబీని ఉయ్యాల్లో వేసి నేను బట్టలు ఉత్తుకుని అంటులు, ఈ పాప ఏడ్చి ఆయనేమో ఇక్కడ వచ్చి, సో ఇన్ని కష్టాలు ఉన్నాయి మా ఇంటి గురించి అట్లా. యా, ఇది ఎవరిది? ఇది అవి సెలెక్షన్ అండి. లైట్లు మొత్తం ఇవన్నీ కూడా అవినే సెలెక్షన్. ఇక్కడ బయట ఈ లైట్స్, ఇవి గేట్ దగ్గర, ఇది అది, సో ప్రతి ఒక్కటి. ఒక డిజైన్ మీద మంచి టేస్ట్ ఉంది, మీ వరకు ఇంజనీరింగ్ చేసుకున్నారు, మంచి ఇంజనీరింగ్ సివిల్ ఇంజనీర్ మేబీ అట్లనే అనుకోవచ్చు. ఇవేమో షూ ర్యాక్స్ అనమాట. సో ఫస్ట్ ఇవి రెండే ఉండేవి, అండ్ పాప పుట్టిన తర్వాత మళ్ళీ తనకి చాలట్లేదని చెప్పేసి మళ్ళీ అట్లా ఇది వచ్చేసి అవి, ఇవి షూ ర్యాక్స్, ఇవి అవిది, అది బేబీది, అవేమో నావి. నాకే కళ్ళు తిరిగిపోయినట్టు అనిపిస్తుంది. బట్టలకే ఇట్లా ఉండదు, చెప్పులకు కూడా ఇంత జాగ్రత్తగా పిఠాపురం మహారాజు రాసుకున్నట్టు, నిజాం రాజు రాసుకున్నట్టుగా. అట్లేం లేదు, మనం ఇంకా అంటే మీ గురించి ఏమనుకుంటారు కానీ మీరు ఒక మంచి పద్ధతిలో. యా, ఇదేమో ఒక రూమ్ అనమాట కింద, ఇది రూమే నుంచోబెట్టా.